జేఎన్టీయూకే 2122తో పాటు 3132 బీటెక్ ఎగ్జామ్స్ కూడా ఇక షెడ్యూలు చేశారు, దగ్గర పడుతున్నాయి. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ జేఎన్టీయూకే 2122 3132 బీటెక్ ఎగ్జామ్స్లో చేయకూడనివి ఏంటి, చేసేవి ఏంటి, అంటే డూస్ అండ్ డోంట్స్ గురించి బుక్లెట్లో మనం చేసేవి ఖచ్చితంగా అయితే కొన్ని చెప్పమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఖచ్చితంగా దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, జనరల్గా ముందు మీరు చేయకూడని చెప్తానండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు రాని దానికైతే వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కింద తప్పు అయితే కొట్టేయటం అలాంటిది అయితే చేయొద్దు. అలాంటి దానికి అసలు వెళ్ళొద్దు కూడా. ఎప్పుడు కూడా మొత్తం పేపర్ మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఏదైతే బాగొచ్చో దాంతోనే స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇక సెకండ్ వచ్చేసరికి ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం, బుక్లెట్లో ఏ పార్ట్లో అయినా కానివ్వండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మెన్షన్ చేయొద్దు. ఫోన్ నెంబర్లో రాయటం, మీ ఇంటర్నల్ మార్క్స్ తెలియజేయటం, మీ పేర్లు, మీ హాల్ టికెట్ నెంబర్లో ఇలాంటివి వద్దు. లేకపోతే ప్లీజ్ పాస్ మీ అని చెప్పేసి ఇలాంటివి రాస్తే దాన్ని మాల్ ప్రాక్టీస్ కేసు కింద వీళ్ళు పెడతా ఉన్నారు, ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసేది ఏదైనా కానివ్వండి కంటిన్యూటీ అనేది ఫాలో అవ్వండి. అంటే కంటిన్యూస్గా పేజెస్ అనేవి రాయటానికి ట్రై చేయండి. ఏం చేస్తుంటారంటే, కొంత రాసిన తర్వాత 4వ క్వశ్చన్కి వచ్చేసరికి సగమే గుర్తుంటుంది, అది సగం రాసి ఖాళీ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు, స్పేస్లో వదిలేసి. చివరిలో టైం సరిపోక ఏం చేస్తూ ఉంటారంటే, ఆ స్పేస్ని అట్లే వదిలేసేసి కొట్టేయకుండా కూడా వెళ్ళిపోతారు. అసలు అయితే కొట్టేస్తే స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాయాలి. స్ట్రైక్ ఆఫ్ బై మీ అని రాసి మీ సంతకం పెట్టిస్తారు. సంతకం పెట్టించినంత షార్ట్ సంతకమే పెట్టండి. పెద్ద సంతకం పెట్టారనుకోండి మీ వివరాలు వాళ్ళకి తెలిసిపోతాయి. సో షార్ట్ సంతకం పెడితే పెద్దగా ప్రాబ్లం ఉండదు, మీ వివరాలు ఏం తెలియవు, ఓకేనా. అయితే అట్లా అసలు ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఒకవేళ సడన్గా టెన్షన్లో కానీ మర్చిపోతే స్పేస్ వదిలినా కూడా చివరిలో రాసేటట్టు ఉన్నట్టయితే రాసుకోండి, లేకపోతే కొట్టేసేయండి చివరి నిమిషంలో కనుక కుదరపోతే. చివరిలో కనుక టైం సరిపోయేటంటే వచ్చి రాయండి. కుదరలేదు అని తెలిసిందంటే ఇక దీన్ని కొట్టేసేసేయండి. మనం ఎంతవరకు కాదు, టర్న్ టు నెక్స్ట్ పేజ్ అనుకోని, లేకపోతే టర్న్ టు పేజ్ నెంబర్ అని చెప్పేసి కింద రాయండి. లేకపోతే ఎందుకంటే అది కొట్టేస్తే ఇక అక్కడికి అయిపోయింది అనుకుంటారు కొంతమంది. సో మళ్ళీ అదొక బ్యాడ్ అవుతుంది మీకు. సో ఇలాంటివి కూడా మీరు చేయకూడదు. ఇక ఏదైనా కానివ్వండి, మీరు ఈ బబ్లింగ్లు ఏమన్నా ఉన్నట్టయితే క్వశ్చన్ పేపరు సెట్ నెంబర్ ఇలాంటివి ఉంటే అవి మాత్రం వేయటం ఎక్కడా కూడా మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇంకా వచ్చేసరికి ఏంటంటే, డయాగ్రామ్స్ పరంగా మీరు రిప్రజెంట్ చేసినప్పుడు గీసినప్పుడు వాటికి బాడీ పార్ట్స్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. దాని కింద వచ్చేసరికి ఆ ఫిగర్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అయితే మీరు మెన్షన్ చేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అదే బాడీ అదేం ఫిగర్ తెలియదు. ఎందుకంటే మీకు సగం ఫిగర్ గుర్తుందనుకోండి, మిగతా సగం తప్పు రాశాడు, ఇది ఏం ఫిగర్ గీసాడో తెలియదు. అందుకని చెప్పేసి ఫిగర్ అని పెట్టి దాని పేరు పెడితే ఓ ఇది ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి అప్పుడు వేస్తారు. ఎందుకంటే రకరకాలకు గీయచ్చు బొమ్మను, తప్పులేదు. బాడీ పార్ట్స్ కరెక్ట్గా మెన్షన్ చేయగలిగితే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఏదైనా ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టెప్స్ వేసేది ఏదైనా ఉంటే మాత్రం వేయొద్దు. ఇక సైడ్ రీడింగ్స్ బేస్డ్ థియరీ క్వశ్చన్స్కి మెఫాలాంటి సబ్జెక్ట్స్కి వచ్చేసరికి పెడితే సుత్తి కొడితే మాత్రం మీరు ఇబ్బందుల పాలు అయితే అవుతారండి. ఎందుకంటే పూర్తి మార్కులు అయితే దానికి పడవు. అసలే పేపర్ వాల్యుయేషన్ అనర్గళంగా తయారైంది ఎక్కడ చూసినా కూడా, ఓకేనా. దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఒకవేళ ఇప్పుడు మీకు ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 మార్కులు కావాలనుకోండి, 16, 24, 40 అవ్వాలి కాబట్టి 16 మార్కులు ఇవ్వు అనుకోండి, మరి ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి, అక్కడేం రావాలి 30 రావాలి కాబట్టి 30కే రాసి ఇవ్వద్దు, 50 మార్కులు రాయండి. మీకు కావాల్సిన మార్కులు 40 అయితే 60కి రాయండి, మీకు కావాల్సిన మార్కులు 30 అయితే 50కి రాయండి. ఇలా ఒక 20 మార్కులు వేసుకోండి. అయితే మీరు మొత్తం రాసిన తర్వాత కూడా ఒకసారి డెకరేషన్ అదంతా చేసిన తర్వాత కూడా ఒకసారి మీరు షార్ట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఎస్ఐ క్వశ్చన్స్ కానివ్వండి, షార్ట్ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా రాశానని మీకు తెలిసిపోతుంది కాబట్టి దీనికి ఇన్ని మార్కులు అంటే వాడు ఇప్పుడు 2 మార్కులు ఇచ్చాడు అనుకోండి, 2 మార్కులు వేసుకోవద్దు, 1 మార్క్ వేసుకోండి. కరెక్ట్గా రాసి ఎంత కరెక్ట్గా రాసినా తగ్గించి వేసుకోండి. అప్పుడు ముందు పాస్ మార్కులు దాటుతాయో లేదో చూసుకోండి. దాన్ని బట్టి వాళ్ళు మీకన్నా ఎక్కువ వేస్తారు. ముందు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ పాస్ అవ్వటానికి రాయండి మార్కులు.
ఏంటంటే ఇదివరకు రోజుల్లో అంటే పర్సంటేజ్లు తగ్గుతాయని చెప్పేసి ఈ డ్రాప్ అవుట్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు. పాయింట్స్ పరంగా ఇంటర్నల్స్ ఎట్టో కుమ్మి పారేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా, ల్యాబుల్లో అని ప్రాజెక్టులో అని వాటిలో అని. అయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాస్ మార్కులకు రాయండి, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది బ్యాక్లాగ్ పట్టడానికి వీలేదు. ఆ తర్వాత పాయింట్లు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మీరు రాసుకోవడం అయితే మంచిదనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు పాయింట్స్ వైజ్గా నేను రాస్తున్నాను. పాయింట్స్ వైజ్గా రాయాలనుకుంటే ఆన్సర్ అక్యురేట్గా ఉండి కీవర్డ్స్ అండర్లైన్ చేసి కరెక్ట్గా ఉంటే అప్పుడు రాయండి. లేకపోతే పారాగ్రాఫ్స్ వైజ్గా రాసి అందుట్లో ఒక లైన్ కరెక్ట్గా వచ్చే లైన్ మాత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి. ఆ వర్డ్ని అందుట్లో కీవర్డ్ని అండర్లైన్ చేసుకోవడం నేర్చుకోండి. ఎప్పుడు కూడా కీ పేపర్కు తగ్గట్టు అంటే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయి ఆ కీవర్డ్స్ పరంగా రాయటం అలవాటు చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్కి ఆన్సర్ కరెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా రాస్తే మాత్రం ఇవాళ రోజునైతే ఇది అవ్వదు. ఇక చాలామంది ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అదే ఇంజనీరింగ్ డ్రాయింగ్ వాటి గురించి అడుగుతూ ఉన్నారు. వాటికి ఏంటంటే అండి మీరు డైమెన్షన్స్ అనేవి చూపించకపోతే మీరు మార్కులు వేయరు. ఎందుకంటే అండి అక్కడ వాళ్ళకి తెలిసిపోద్ది, ఆ లెంగ్తులు చూస్తేనే తెలిసిపోద్ది మీరు గీసిన తప్ప రైటా అని చెప్పేసి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే మీరు ఇందుట్లో మాల్ ప్రాక్టీస్ పరంగా కానివ్వండి, కీ పేపర్ పరంగా కానివ్వండి, బుక్లెట్ నీట్నెస్ పరంగా కానివ్వండి, లేకపోతే స్పేస్ వదిలే పరంగా కానివ్వండి, టైం మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, మీరు స్టార్ట్ చేసే ఆన్సర్స్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చే ఫినిషింగ్ ఎండ్ పరంగా కానివ్వండి, మీరు యూజ్ చేసే రఫ్ వర్క్ పరంగా కానివ్వండి, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉండదు. చాలామంది అడిగేది అంటే ఎంత రాసినా పాస్, ఎంత రాసినా ఎందుకు పాస్ గారు? అదేంటంటే రాసింది మీరు కరెక్ట్గా రాసామని మీకు అనిపించడం కాదు, ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకు అనిపించాలి ఫ్యాకల్టీ. ఓకేనా? సో మిమ్మల్ని కావాలని ఫెయిల్ చేయడానికి మీ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు, మీరు ఎవరో వాళ్ళకి తెలియదు. ఓకేనా? సో వాళ్ళు కూడా మీకులాగే డీటెయిల్స్ తెలియని పేపర్ బుక్లెట్ వాల్యుయేషన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? పాటలు రాయటం, సినిమా స్టోరీలు రాయటం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసేయండి. ఓకేనా? ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే అడుగుతూ ఉన్నారు క్వశ్చన్ రాసేసి దానికి ఆన్సర్ రాయొచ్చా పరంగా వచ్చి రాసుకోవచ్చు, కాకపోతే నీకు పేజెస్ సరిపోలేదు అనుకోండి చివరిలో ఇబ్బంది పడతారు. సో మార్జిన్ బయటేమో రైట్ కార్నర్లో క్వశ్చన్ నెంబర్ వేసేసి సబ్సెక్షన్ కూడా అందుట్లోనే, ఇక లోపల పాయింట్స్ వైజ్గా రాసుకున్నా ఎట్లా రాసుకున్నా మీరు రాసుకోవాలి. క్వశ్చన్ రాసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, తప్పు ఏం లేదు. ఎందుకంటే వాడు క్వశ్చన్ పేపర్ చూసే పని ఉండదు, ప్రశాంతంగా ఇంకా చేస్తారు, మంచి పనే. కాకపోతే మీరు స్పేస్ సరిపోలేదనుకోండి ఇలాంటి వాటిల్లో మీరు ఇబ్బంది పడతా ఉంటారనమాట. అందుకని చెప్పేసి నీట్నెస్ కూడా మెయింటైన్ చేయండి, నో ప్రాబ్లం. ఇక ఈ కలర్ ఈ ఉంటాయి చూసారా మా చెమ్కీలు వచ్చే ఉంటాయి కదా కలర్ పెన్స్, వాటితో మాత్రం అండర్లైన్ చేయద్దు, ఎందుకంటే వెనక పక్క షేడింగ్ పడిపోతుంది. ఓకేనా? కలర్ పెన్నులు ఉంటే చూసుకొని వాటితో అండర్లైన్ చేసుకోండి, బ్లాక్ ఇంకు, బ్లూ ఇంకు ఇలాంటివి.